విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ చిత్రపటానికి విశాఖ ఫుడ్ కోర్ట్ స్ట్రీట్ వెండర్స్ సభ్యులు గురువారం పాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల బతుకులు చక్కదిద్దాల్సిన కార్పొరేటర్లే పబ్లిసిటీ పిచ్చితో మా కడుపు కొట్టడం దారుణమన్నారు. ఖబర్దార్ మూర్తి యాదవ్ అంటూ ఫుడ్ కోర్టు వ్యాపారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వారు నిరసన చేపట్టారు. ప్రభుత్వ ఫుడ్ కోర్టు వ్యాపారాలకు మంజూరైన 6 కోట్లను అడ్డుకుంటున్నారని కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పై మండిపడ్డారు. అందరికీ నమస్కారం. నా పేరు దేవర్ శంకర్. అయితే ఈరోజు ముందుగా మన విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ గారికి, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దేనికంటే వ్యాపారస్తులందరికీ ఇన్ని రోజులు ఎన్నో ఇబ్బందులు పడుతున్న వ్యాపారస్తులకి మళ్ళీ ఒక 6 కోట్లు శాంక్షన్ చేయడం చాలా మంచి విషయం. అయితే ఈ వ్యాపారస్తుల్లో చాలామంది చనిపోవడం కూడా జరిగింది. వీళ్ళు ఇన్ని రోజులు వ్యాపారాలు చేసుకోలేక కొందరు ఏంటంటే ఆర్థిక పరిస్థితి ఎవడో అసలు మాకు ఏం హక్కు ఉందని మా వాటికి రానందుకే మమ్మల్ని ఎందుకు ఇల్లు బాధపడుతున్నాడు. 3 నెలలు బట్టి మేము ఏం తింటానో అసలు ఎవడో కార్పొరేటర్ ఎందుకు రావాలి అక్కడికి? ఏం హక్కు ఉందని మా దగ్గరికి వస్తాడు? ఏం హక్కు ఉందని మా జోన్లోకి రావాలా? మాది 31వ వార్డులో ఎవరూ రాలేదు. వీడికి ఏం పని? గురుమూర్తి అన్నవాడికి అడికి ఏం పని చెప్పండి. మూర్తి యాదవ్ ఎవరికి ఎక్కువ? ఎంత పేద మూర్తి యాదవ్ ఎవరికి ఎక్కువ? మా కూట్లో మట్టి కొట్టారు. 3 నెలలు బట్టి మేము ఎంత ఏడుస్తామో మందులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. కళ్ళు మూసిపోయి నీకేం అడ్డుంది అక్కడ? నీకేం అడ్డు చెప్పు. నీకేం బాధ ఉంది అక్కడ? ఎంతమంది బడుగు వర్గాలు అందరూ బతుకుతున్నాం మేము. ఎంతమంది యూత్ ఉద్యోగాలు లేవు. ఆ పనులు చేసుకొని చదువుకున్న డిగ్రీలు ఉన్న పట్టాలు ఉన్నాక ఎంగిలి పట్టాలు కడుక్కొని బతుకుతావు. నీకేటైంది స్వల్పు? నువ్వు ఎందుకు మా మీద కోర్టు నోటీస్ ఇచ్చావు? నీ ఇంట్లో ఆస్తి ఏమైనా వచ్చింది మాకు? నువ్వేమైనా మాకు ఇచ్చావా? నీ ఆస్తిలోకి ఏమైనా ఓటాదారులవా మేము? 22వ నెంబర్ వార్డు అయినా మీరు మీ ఏరియా వాళ్ళని మీరు జాగ్రత్త పెట్టుకోలేపారు. మీ ఏరియా వాళ్ళే ప్రతి ఒక్కరు తిడుతున్నారు. అలాంటిది మా 31వ నెంబర్ వార్డు మీదకి వచ్చి మీరు పడవలసిన పనే వచ్చింది. మా పేదవాళ్ళ మీద పడితే మాత్రం చాలా ఇదిగా ఉండదు. మా పేదవాళ్ళ మీద పడతారా? వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, ఇలాంటి కార్పొరేటర్లు ఉంటే మాత్రం చెప్పు తీసుకోవాలి. అలాంటిలాగా అనుకుంటావా? ఆడాలతో పెట్టుకోక. నువ్వు ఆడాలతో పెట్టుకుంటే ఎక్కడ పోతావని తెలియదు నువ్వు.